ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వీక్ ఆఫ్ కదా, అయినా సరే ఏంటి శారీ కట్టుకొని రెడీ అయినా అనుకుంటున్నారు కదా. సో మీకు డౌట్కి నేను క్లారిఫై చేస్తాను. బై ది వే ఇది మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న శారీ అనమాట. సో కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తే పట్టు శారీస్ బాగా మెయింటైన్ చేసుకోవచ్చండి. సో అది ఈ మధ్య కాలంలో తెలుసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యానంటే, ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. నవరాత్రులు కదా, కొంచెం ఈరోజు వీక్ ఆఫ్, అందరు ఇంటి దగ్గర ఉంటారు. అండ్ బై ది వే పిల్లలకు కూడా దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో అందరం కలిసి ఇక్కడే నంద్యాల దగ్గరలో జగజ్జనని టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో యా, మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉంది. అంటే బయట ఫుడ్ వద్దులే అని చెప్పేసి ఇంట్లో అందరం ఒక్కొక్క రకమైన అదే ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. సో పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ఆకలి ఉంటారు, బయటకు వెళ్తే ఇంకా ఎక్కువ ఆకలి ఉంటారనమాట. సో అది మొత్తం ఫుడ్ అంతా రెడీ చేసేసి వెహికల్లో పెట్టేసాము. అండ్ ఇప్పుడైతే అందరు వెయిట్ చేస్తున్నారు అండి. ఇప్పుడైతే మన కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం తొందరగా దిగాలి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. పదండి, మీకు కూడా చూపిస్తాను. అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఒకసారైనా సరే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ అవి చేయించుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకోసం ఈరోజు ప్లాన్ వేసుకున్నాము, ఈరోజు వెళ్తున్నాం అనమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు మార్నింగే ఇంట్లో వంట అయితే వేసేస్తున్నాం అనమాట. సో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అందరు కలిసి ఒక 20-25 మెంబర్స్ అనుకుంటా. సో అందరు కలిసి వెళ్తున్నాం కాబట్టి పిల్లలు కొంచెం బయట ఆకలిగా ఉంటారు. అండ్ బయట ఫుడ్ నాకెందుకు అస్సలు నచ్చదండి. ఎందుకంటే ఇంట్లో మనం ఎంచక్క టేస్టీగా తీసుకొని వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి. సో నేనైతే ఇక్కడ గోంగూర మెంతికూర రెండు కలిపి పప్పు అయితే చేస్తున్నా అనమాట. సో నేనైతే పప్పు వైట్ రైస్ అయితే తీసుకెళ్తున్నా, ఇంకొకరు పులిహోర, అండ్ ఇంకొకరు జీరా రైస్, ఇంకొకరు కర్డ్ రైస్. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటమ్స్ అయితే షేర్ చేసుకున్నాం. సో అందరం కలిసి తీసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ అల్లుడు కోడలు ఇద్దరు కూడా వస్తున్నారనమాట మాతో పాటు. పాపం వాళ్ళు కూడా హాలిడేస్ కదా, వాళ్ళు కూడా బయటికి రావాలని ఉంటుంది కదా. కాకపోతే చిన్నపిల్లలు అని చెప్పేసి నేను ఎక్కువ తీసుకెళ్ళడానికి ఇష్టపడను. సో ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాం అండి. బాక్సులన్నీ కట్టేసి ఇల్లు మొత్తం కొంచెం ఒకసారి అట్లా మాప్ పెట్టేసి పూజ చేసుకొని ఇంట్లో ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి 2 వెహికల్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. అంటే మా నైబర్స్ ఉంటారు కదా, సో నైబర్స్ అందరు కలిసి వెళ్తున్నాము. ఇట్లా అంటే నవరాత్రుల్లో ఇట్లా కొంచెం అట్లా ప్లాన్ వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మవారి అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదండి జగజ్జనని టెంపుల్కి. సో ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇప్పుడైతే మేము అందరం కలిసి లేడీస్ అందరు కలిసి, చూసారా ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నామో కదా. అందరూ పట్టు శారీలో ట్రెడిషనల్గా కనిపిస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఎప్పుడు మనం అంటే మన యూనిఫామ్ ఏదైతే ఉందో నైటీ అవే వేసుకొని ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా మంచిగా ట్రెడిషన్గా రెడీ అయినప్పుడు ఎంచాక ఫోటో సెక్షన్ ఉండకుండా ఉంటుందా చెప్పండి. సో ప్రస్తుతానికైతే అదే జరుగుతుందన్నమాట. ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది. అండ్ ఆల్రెడీ లేట్ అయిపోతుంది. మేము 8 or 9కి బయలుదేరదాం అనుకున్నాం, బట్ అక్కడ మాకు 10 అయిపోయింది. సో బికాజ్ అంటే ఇంట్లో వంట చేసుకోవడం, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినిపించేసి సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం అట్లా లేట్ అయిపోయిందనమాట. సో ఫైనల్లీ ఇంకా మేమైతే అందరం కలిసి లేడీస్ బ్యాచ్ అంతా ఒక దాంట్లో, జెంట్స్ అండ్ పిల్లలు వచ్చేసి ఒక బ్యాచ్ అనమాట. అంటే ఇంతమంది ఉన్నాం కదా, సో కొంచెం వంట అవి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందుకోసం ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. 10:30కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి నంద్యాల 1 hour ఆర్ 1.5 hour ఉంటుంది. సో వెహికల్ కాబట్టి 1 hourలో అయిపోతుంది అనమాట. అండ్ మా బుడ్డ పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా బయట వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలి, పిక్నిక్ లాగా వెళ్ళాలి. అండ్ మన ట్రెడిషన్ గురించి కూడా కొంచెం పిల్లలకి అప్పుడప్పుడు నేర్పిస్తున్నారు. చూడండి ఎంచక్క లంగా జాకెట్, లంగా చోలీలో ఎంత ముద్దుగా అనిపిస్తున్నారు కదా పిల్లలందరూ. సో ఆడపిల్లలు ఇలా మంచి డ్రెస్అప్ అయినప్పుడు చాలా బాగా చూడాలనిపిస్తుంది. సో ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగా ఉండరు కదండి, ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మటుకి. అండ్ జగజ్జనని టెంపుల్లో మటుకు ఖచ్చితంగా ట్రెడిషన్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఈవెన్ మనకు
మనకు జడ ఇలా వేసుకున్నా కూడా ఒప్పరనమాట. అండ్ మొత్తం పోనీ కూడా కాదు, జడ మొత్తం మర్చి పెట్టాలన్నమాట. సో అలా వేసుకొని రావాలి. అండ్ ఈవెన్ చూడీదార్ కూడా, అంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తున్నా. సో ఆడపిల్లలకైతే ఖచ్చితంగా అంటే 18 ఇయర్స్ పిల్లలకైతే లంగా ఓని ఉండాలి. అండ్ 13 ఇయర్స్ పిల్లలకైతే లంగా చోలి ఉంటుంది కదా, సో అది వేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ మనం కనుక్కొని, అంటే లాస్ట్ టైం వాళ్ళు వెళ్ళారనమాట. సో వెళ్ళినప్పుడు చెప్పారు ఇట్లా శారీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి. అండ్ మనం టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఎలా మనం చూడిదారు లెగ్గిన్స్ ఇలా వేసుకోం కదండి. సో మన ట్రెడిషన్ అనేది ఖచ్చితంగా పాటిస్తాము. సో అందుకే అందరూ మంచిగా పట్టు శారీస్ కట్టుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఈరోజు 3rd డే. సో ఈరోజు 3rd డే రోజు కొంచెం అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దాం. దట్టు ఈరోజు అంటే వీక్ ఆఫ్ కదా, సో హాలిడే ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్పేసి. యాక్చువల్లీ మనము సింగిల్గా అంటే మన ఫ్యామిలీ వరకు వెళ్ళామనుకోండి, అది పెద్ద థ్రిల్ అనిపించదు. బట్ అందరు కలిసి వెళ్తే మటుకు చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టైం ఎలా అయిపోయిందో కూడా అర్థం అవ్వదు అనమాట. ఎంచక మేము ఈరోజు అయితే అమ్మవారి టెంపుల్స్ అన్నీ మంచిగా చూసి రావాలి. సో మంచిగా అంటే కుంకుమార్చన అట్లా చరిపిస్తూ ఉంటారు కదా ఇప్పుడు నవరాత్రుల్లో. సో టెంపుల్లో వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేయకుండా ఉండాలి. అండ్ మేమందరం పూజ అయితే చేయించుకొని రావాలని చెప్పేసి కొంచెం అర్లీగా బయలుదేరాము. సో ఇక్కడ మా బ్యాచ్ అనమాట. సో మేమందరం కలిసి బయలుదేరుతున్నాము. మాకు అలాంటి మంచి సాంగ్స్ వినడం, అంటే పిల్లలకైతే ఇలాంటి సాంగ్స్ నచ్చవు కదా. సో మా బ్యాచ్ వరకు మటుకు కొంచెం ఓల్డ్ సాంగ్స్, ఇలాంటి మంచి సాంగ్స్, మెలోడీ సాంగ్స్ అట్లా మంచిగా వినుకుంటూ జర్నీ అంటే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు అంటే మాతో వస్తే ఇలా బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి, అండ్ మేము కూడా ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెడతాం కదా, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని ఏదో ఒకటి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాం కాబట్టి పిల్ల బ్యాచ్ అంతా మాతో రాలేదండి అస్సలకి. సో మీరైతే మాతో అస్సలు వద్దు అని చెప్పారనమాట. సరే ఇట్లా బయటకు వెళ్ళినప్పుడే కదా, అప్పుడప్పుడు పిల్లలు ఫ్రీగా కూడా ఉండాలి కదా అని చెప్పేసి, సో ఇంకా పిల్లలైతే అందరూ ఒక వ్యాన్లో వెళ్ళిపోయారనమాట. సో మేమైతే ఎంచక్క టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది జగజ్జనని టెంపుల్ అండి. అమ్మవారు చాలా మోస్ట్ పవర్ఫుల్ అంట. అండ్ ఈవెన్ మనకి లోపల వీడియో అయితే తీయనీలేదండి. సో అందుకే మాకు అక్కడ 1.5 hour అయితే అయిపోయింది. 1:30కి అంతా వెళ్ళాము. పూజ చేయించుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి. తెలుసా అసలు అమ్మవారిని చూస్తుంటే బూస్ బంప్స్ వస్తాయి, అంత హ్యాపీ ఫీల్ అవుతాము. సో మా లక్ ఏంటో తెలియదు, మేము లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్, అక్కడే భోజనం చేసేసి ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే వేరే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి అంటే చుట్టుపక్కల టెంపుల్స్ ఉంటాయి కదా, సో అక్కడ జగజ్జనని టెంపుల్ తర్వాత అండ్ ఇక్కడ ఏకశిలా విగ్రహం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి. ఏకశిలా విగ్రహం అంటే మొత్తం ఒకే రాయితో చేస్తారనమాట ఆ టెంపుల్. సో చాలా బాగా అనిపించిందండి. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడు దర్శనం ఇస్తారనమాట. సో ఇక్కడ వినాయక స్వామిని దర్శనం చేసుకుని స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది అది. అండ్ ఇక్కడ పిల్లలు కొంచెం అట్లా టీ బ్రేక్ అని, అక్కడ లంచ్ ఏమైందంటే సో కొంచెం కారంగా అట్లా ఉండడం వల్ల పిల్లలు సరిగ్గా ఫుడ్ అయితే తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఉసిరి చెట్టు అయితే ఉంది. ఉసిరి చెట్టుకి కావాల్సినన్ని ఉసిరికాయలు ఉన్నాయి. ఈవెన్ కొమ్మలతో సహా తెంపేస్తున్నారు పిల్లలు. ఇలాంటి కోతి పనులు చేయడంలో పిల్ల బ్యాచ్ ఫస్ట్ అనమాట. సో పిల్లలందరూ ఇక్కడ కొంచెం స్నాక్స్ అట్లా తింటారని చెప్పేసి, అక్కడ లంచ్ సరిగ్గా చేయలేదు కదా, సో ఇక్కడ స్నాక్స్ అవి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఆపాము. అండ్ టెంపుల్ కూడా అక్కడే, ఏకశిలా విగ్రహం అని చెప్పాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్, సో అది కూడా ఇక్కడే అనమాట. సో ఇక్కడ అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవి జరుగుతున్నాయి కాబట్టి సో లోపల మటుకు చాలా బాగా అనిపించింది. వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని, అండ్ కొబ్బరికాయ ఎక్కడ కొట్టలేదండి, మాకైతే అక్కడ దొరకలేదన్నమాట. నువ్వు అంత క్రియేటివిటీగా తీస్తున్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి, నేను తీసుకోవాలి ఇప్పుడు.
కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వీడియో అంటే నేను ఆల్రెడీ బ్లాగర్ అని తెలుసు అనమాట. సో నైబర్స్కి తెలియకుండా ఏముండదు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు హెల్ప్ అనమాట. అంటే నేను ఒక్కదాన్నే తీసుకోలేను, నేను హెల్ప్ చేస్తా, నేను తీస్తా. ఈవెన్ పిల్లలతో సహా పిల్లలు కొంచెం అట్లా హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోలో కనిపించాలి కదా, సో నాకు వీడియో సపోర్ట్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ చాలా బాగా హెల్ప్ చేశారనమాట నా వీడియోస్కి, వీడియో తీయడానికి. అండ్ ఇక్కడ టెంపుల్ లోపలికి వస్తే స్వామివారు చూసారా ఎంత పెద్దగా ఉన్నారంటే, నేను ఎంట్రన్స్లో స్వామివారి పాదరక్షలు ఉంటాయి కదా, సో అవి చూసానండి, ఎంత పెద్దగా అనిపిస్తున్నాయో చూసారా. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉన్నాయి. అంటే అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి అని అంటే ఇక్కడ ఈ స్వామివారు కూడా చెప్పారనమాట. సో ఒకసారి వెళ్ళి చూసేసి వద్దామంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి సో ఇంకా మేము మళ్ళీ అట్లా చూసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని అలా వచ్చేసామన్నమాట. అండ్ మనకి అమావాస్య అప్పుడు మటుకు చాలా బాగా జరుగుతుందంట ఆంజనేయ స్వామి దగ్గర. సో పిల్లలు అంటే జెంట్స్ మటుకు లోపల స్వామి దగ్గరికి వెళ్ళి రావచ్చు, అండ్ లేడీస్ అయితే వెళ్ళడానికి కుదరదండి. అక్కడ నుంచి స్వామివారిని నమస్కారం చేసుకొని రావాలన్నమాట. సో ఇది ఇక్కడ పద్ధతి. అండ్ ఒక్కో చోట ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది చూడండి. అది మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు పాటిస్తే కూడా చాలా బాగా అంటే బాగా అనిపిస్తుంది కదా. సో నేనైతే ఇట్లా ఇది ఫస్ట్ టైం జగజ్జనని టెంపుల్కి వెళ్ళడం, అక్కడ ఉన్న ట్రెడిషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ పిల్లలు గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఫ్లవర్స్ పెట్టుకోవాలి, అండ్ జడ కూడా మర్చి పెట్టుకోవాలి, శారీ కట్టుకోవాలి, అండ్ 18 years పిల్లలు హాఫ్ శారీ వేసుకోవాలన్నమాట. అక్కడ ఉన్న ట్రెడిషను నాకు చాలా బాగా నచ్చింది. మేము లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వచ్చేలోపు పిల్లలైతే లోపల రాలేదండి. సో మేము బలవంత పెట్టినా కూడా వాళ్ళైతే అసలు రావట్లేదు అన్నమాట. ఇది జస్ట్ ఫర్ ఫన్ అండి. అంటే మేము కూడా కొంచెం ఎంటర్టైన్ కావాలి కదా. సో అందరం కలిసి ఇట్లా బాగా ఎంజాయ్గా జాయ్ఫుల్గా బాగా ఎంటర్టైన్ అయ్యా అనమాట. ఐ మీన్ చాలా బాగా నచ్చింది కూడా. ఇట్లా మంచిగా జర్నీ అనేది ఇలా సాఫీగా జరుగుతూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ మేము ఇక్కడ 5:30 అయిందండి. సో ఆ టైంకి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట, పాణ్యం దగ్గర ఉంటుంది. సో నాకు పూర్తి డీటెయిల్స్ అయితే పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా రాలేదన్నమాట. సో ఇది కూడా ఫస్ట్ టైం నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడం. అండ్ ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి కోలాటం అయితే ఎవ్రీడే ఉంటుందంట. సో ఇక్కడ వాళ్ళైతే కోలాటం బ్యాచ్ ఉంటే నేను జస్ట్ అట్లా వీడియో తీసుకున్నాను. సో అమ్మవారు చాలా బాగున్నారండి, చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ గోల్డ్ లేయర్ ఉంటుంది కదా, అట్లా వేసున్నారు అనమాట. సో ఇక్కడ లోపలైతే కోలాటం వేస్తున్నారు. ఎంచక్క ప్రతి ఒక్కరూ చూడచక్కగా ఉంది కదా. ఆ డాన్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రియల్ సాంగ్ అయితే పెడదాం అనుకున్నా కూడా ఇక్కడ కాపీరైట్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది కదా. సో అందుకోసం నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ప్రతి ఒక్కరు ఇట్లా ఈ డ్రెస్ కోడ్ అనమాట కోలాటం డ్యాన్స్కి. అమ్మవారి టెంపుల్లో ఒక 1/2 hour 1 hour అట్లా వేసి బ్యాచెస్ టైప్ అనమాట, అలా వేసేసి వెళ్తూ ఉంటారు. సో మాకైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి, నిజంగా లిటరల్లీ అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ అమ్మవారు ఎంట్రన్స్లో ఉంటారు. అమ్మవారు ఈరోజు 3వ రోజు కాబట్టి కూష్మాండ అవతారం అయితే ఉంటుందన్నమాట. సో చక్కగా ఫుల్గా డెకరేషన్ చేసి ఆ లోపల ఒరిజినల్గా చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ మా ఫేస్ చూడండి, జర్నీ చేసి మొత్తం ఫేస్ అంతా డల్ అయిపోయింది. అండ్ ఈవెన్ జగజ్జనని టెంపుల్లో స్టిక్కర్స్ కూడా పెట్టనివ్వరు అనమాట. మన తిలకం ఉంటుంది కదా, ఆ తిలకంతోనే మనం బొట్టు పెట్టేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకు స్టిక్కర్ కనిపిస్తే మటుకు అవి తీపిచ్చి చిలకం అంటాం కదా, ఆ తిలకం అయితే పెట్టి కుంకుమ పెట్టుకొని వెళ్ళాలి. నుదుటిన కుంకుమ ఉండాలి, తిలకంతో మనకి బొట్టు అయితే పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అవన్నీ అమ్మవారికి కట్టిన శారీస్ హాఫ్ రేట్కి ఇస్తారనమాట. 600 ఉండేది 300 అలా ఇస్తారనమాట హాఫ్ రేట్కి. అండ్ లోపల గర్భగుడిలో ఇక్కడ వీడియో అయితే తీయొద్దని చెప్పారండి, బట్ నాకు తెలీదు, నేను వీడియో తీసిన తర్వాత తీయకూడదని చెప్పారు. అమ్మవారు లోపల చౌడేశ్వరి అమ్మవారు అనమాట. సో ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసాం.
మాకు తెలియదు అనమాట. మేము అంటే వీడియో తీయకూడదని చెప్పేసి, వీడియో తీస్తున్న తర్వాత తీయకూడదని చెప్పారు. సో లేదంటే ఇంకా మంచిగా ఫుల్గా తీసేదానండి. అండ్ టెంపుల్ పైన అమ్మవారు ఉంటే కింద గర్భగుడిలో అంటే ఒక గృహలో లోపల అమ్మవారి పాదాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ పాదాలని దర్శనం చేసుకొని అమ్మవారు, మెయిన్ అమ్మవారు పైన ఉంటారు. సో ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంకా లోపల గృహలో కూడా అమ్మవారు ఉంటారు. సో అది మనకి పూర్తి డీటెయిల్స్ తెలియదు కాబట్టి చూసి దర్శనం చేసుకొని వచ్చేసాము మేము. నైట్ లేట్ అయిపోయింది వచ్చేసరికి, అంటే 8:30 ఆ టైం అయింది అనుకోండి. సో వచ్చి నిన్న మార్నింగ్ మేము అంతా కష్టపడి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత అదంతా మళ్ళీ నైట్ మేము రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత అందరం కలిసి ఇక్కడే తినేసాం అనమాట. అంటే నిన్న అక్కడ కుదరలేదు, మనకి అక్కడే ప్రసాదం అవి ఇచ్చారు కాబట్టి అంతా పిల్లలందరూ అక్కడే తినేసారనమాట. ఇంకా అందుకు మళ్ళీ వాపస్ తెచ్చుకొని ఇంటి దగ్గరే తిన్నాము. సో మార్నింగ్ తీసుకెళ్ళింది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర తిన్నాం అనమాట. బోల్డ్ అంత ఫుడ్ అయితే వేస్ట్ చేయడానికి మాకు ఇష్టం లేదు. సో రైస్ బాగానే ఉంది, అంటే మంచిగా ఉన్నది, తినేసామన్నమాట. సో అది చాలా బాగా పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసామని మేము అనుకుంటున్నా. అండ్ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. నేను చేసేస్తున్నాను, మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.